భారత గడ్డ, మన భారత భూమి ఎంత గొప్పదంటే మహాపురుషుల నుండి, మహానుభావుల నుండి నివసించినటువంటి పుణ్యక్షేత్రం ఈ భారత భూమి. అయితే ఇందులో మహాపురుషులు ఎంతోమంది వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం ఆస్తులు కూడా సంపాదించుకోకుండా మన భారతదేశానికి పుణ్యభూమి అని తెచ్చిపెట్టినటువంటి మహాపురుషులందరికీ నమస్కారం. అయితే ఇప్పుడున్న సొసైటీలో ఎలా ఉందంటే, అరే భారతదేశం అసలు గుళ్ళేంటి, గోపురాలేంటి, అసలు మనుషులేంటి, ఎవరి మీద గౌరవం లేదు. కాకపోతే ఏంటంటే కలియుగం, మనుషులు మారిపోతారు. చాలామంది కాలం మారిపోయింది, మనుషులు రోజులు మారిపోయినాయి అని అంటుంటారు, కాలం మారిపోయిందని అంటుంటారు. కానీ అసలు కాలము మారలేదు, మనుషులు మారలేదు, అలాగే ఉన్నాయి. ఆ 24 గంటలే ఉంది, ఆ వారంకి 7 రోజులే ఉన్నాయి. కానీ మనుషుల యొక్క పరివృత్తం, మనుషుల యొక్క వ్యక్తిత్వం అనేవి మారాయి అన్నమాట. ఎవ్వరిలోన మంచి లేదు. ఏంటంటే వీళ్ళున్న మటుగా ఏదో ఒకటి పాడు చేద్దాం, ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తే వాడిని వెనక్కి లాగేద్దామని చూసిన వాళ్ళే తప్ప, వాడు ఒక మంచి పని చేసినవాడు వాడికి మనం సపోర్ట్ చేద్దామని ఇంకిత జ్ఞానం భారతదేశంలోనే ఎవరికి లేదండి. అంటే ఉన్నారు, కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం నేను అనట్లేదు. ఎవరో ఒక 100లో ఒక 10 మందో 15 మంది వాళ్ళ వల్ల అసలు పనే అయిపోతుందండి. నీతికి నిజాయితీకి ఎవడికండి ఈ రోజుల్లోనే, ఎవడికండి ఒకటి పెట్టేస్తాడో, వాడి స్వార్థం వాడు చూసుకుంటాడో. కనుక ఏంటంటే సొసైటీలో మనం ఒక మార్పు తేవాలి. అది ఏ పర్పస్లోనైనా 10 మందిగా మనం ఉపయోగపడాలి, 10 మందికి మనం కలాలి, 10 మందితో మనం ఉండాలి. అంతేగాని ఎందుకంటే స్వార్థాలు, అసూయలు. ఇప్పుడు ఒక ఊరికి ఒక మంచి పని చేస్తేనే ఆ ఊరు మొత్తానికే కదా, తన కోసం కాదు కదా. తను ఎటువంటి కీర్తి కూడా ఆశించడు. 10 మందికి ఉపయోగపడితే లక్ష్యంగా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దయచేసి మీకు చేతనైతే వాళ్ళకి సాయం చేయండి తప్ప మనం సూటిమూటి మాటలు వాళ్ళకి అనకండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి బాధపడితే వాళ్ళు మంచి పని చేస్తున్నారు కాబట్టి భగవానుడు ఆలకిస్తాడు. ఆ భగవానుడు ఆగ్రహానికి ఎప్పుడు కూడా గురవ్వకండి. మంచి మనుషులు జోలికి వెళ్తే పక్కా మీరు భగవంతుడు జోలికి వెళ్ళినట్లే. ఎందుకంటే మంచి మనిషికి ఎప్పుడు కూడా కల్మసం ఉండదండి. అటువంటి మంచి మనిషి జోలికి వెళ్ళారంటే మీరు భగవంతుడికి కూడా కల్మసం ఉండదు. అసలు స్త్రీ పురుష నపుంస కాక అసలు ఆయనకి స్త్రీ పురుష భేదాలు కూడా ఉండవు. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే పురుషుడండి. మనం ఒకవేళ పురుషులమైనా సరే మనం పురుషులం కాదు, భగవంతుడి బిడ్డలం. మనం ఎప్పుడు స్త్రీలమే. ఈ ప్రపంచంలో ఒక్క నారాయణుడు ఒక్కడే పురుషుడు, మిగతా వాళ్ళందరూ కూడా నారాయణులే. ఆమె రైట్. కనుక ధర్మం జోలికి వెళ్ళకండి, మంచి మనుషుల జోలికి వెళ్ళకండి.